హాయ్ అండి. ఇదేం ఉప్మా అని చూస్తున్నారా? నూకల ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలో ఎక్కువ ఈ నూకల ఉప్మాలే చేసుకునేవారు. ఇప్పుడైతే రకరకాల ఉప్మాలు వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉప్మా. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి తిన్నారంటే మరలా మరలా చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? చాలా బాగుందండి. నూకల ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు నూకలు, దానిమ్మ నూకలైనా, కోటాబియ్య నూకలు, లేకపోతే మన రైసు మిక్సీ ఆడుకున్న నూకల్లాగా వస్తాయి. అవి సరిపోతే ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఇంకా చిలక్కాయ పలుకులు, పోపులు, శనగపప్పు, 2 రూపాయల కరివేపాకు, నెక్స్ట్ 8 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక గ్లాస్ ఉంది కదా, వాటర్ వేసుకొని 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. నూకలు వేసేసుకున్నాం కదా, ఇలాగ 3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా గాలించుకున్నట్టయితే మట్టి బెడ్లు అవి ఉంటే అడుక్కుండిపోతాయి. చూడండి, ఈ విధంగా గాలించుకోవాలన్నమాట. ఏమన్నా మట్టి బెడ్లు అవి ఉన్నాయనుకో అడుక్కుండిపోతాయి అన్నమాట. చూడండి, నేను చూపించిన విధంగానే గాలించుకోవాలి. ఈ మాత్రం కూడా తెలియదు అనుకుంటారు, ఇప్పటి వాళ్ళకి తెలియదు. పాతకాలం అప్పుడు ఎక్కువ నూకల ఉప్మాలే చేసుకునేవారు. చూడండి, అడిగిన మెట్టబెడ్లు ఉండిపోయి ఇలాగ కడిగించుకున్న తర్వాత 3 సార్లు కడిగించుకోవాలన్నమాట. కడిగించుకొని కాస్త నీళ్ళు వేసి 10 నిమిషాలు నానబెడదాం. ఇలా 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు కడిగించుకున్నాం కదా, కాస్త నీళ్ళు వేసుకొని 15 నిమిషాలు నానబెడదాం. ఈలోగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకుందాం. మిట్టించుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఒక మీడియం స్పూను నెయ్యి కూడా వేసుకుంటే ఉప్మా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఆయిల్ వేడైంది. ఇలా ముందుగా పోపులు, పల్లీలు, శనగపప్పు వేసేసుకుందాము. జస్ట్ చిన్న వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేసుకొని కాస్త యాగనిద్దాం. ఈ విధంగా యాగనివ్వాలన్నమాట. మరి మాకు ఎక్కువ వేయించుకోవద్దు. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగినప్పుడే ఒక కరివేపాకు కట్ చేసుకున్నాము, ఒక టమాటా, ఉప్పు వేసి టమాటా కొంచెం యాగనిచ్చాక మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే కొంచెం టమాటాలు మెత్తగా అవుతాయి. అలాగా 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత, టమాటాలు మగ్గిపోయాయి కదా, మనం ఏ గ్లాస్ అయితే లోపల తీసుకుని అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. చూడండి, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను టమాటాలు మగ్గడానికి టమాటా వేసాను. మళ్ళీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఎసరు మరగనివ్వాలి. ఎసరు మరిగిపోయింది. రుచి చూసుకొని నాకు సరిపోయింది. నూకలు వేసేసుకుందాం.
మొత్తం నూకలు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడకనిద్దాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఉడికినప్పుడు ఈసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అలా నెమ్మదిగా ఉప్మా కుక్ అవుతుంది అనమాట. బాగా ఉడికినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 12 నుండి 15 నిమిషాలు ఉంచుకోవాలంటే ఇలా ఉంచుకోవడం వల్ల చుట్టూ పలుపు లేకుండా బాగా కుక్ అయిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట నూకలు. ఫైనల్గా కొత్తిమీర ఉంటే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చూడండి, ఈ నూకల ఉప్మా హై ఫ్లేమ్లో 2 నిమిషాలు పెట్టుకొని తర్వాత 15 నుండి 12 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇగో ఎంతో బాగా ఉడికిపోయింది అనమాట. నూకలు కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట. మనం తక్కువ క్వాలిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతిలో వచ్చి మనం ఎక్కువ క్వాలిటీ చేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నా పర్వాలేదు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నూకల ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాము. ఈ నూకల ఉప్మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.